Hello everyone, I am Kavishri Ayala, currently pursuing BTech first year in the branch of CSM. I am here to explain about mathematics. And today I am going to explain about partial differentiation. Partial differentiation is nothing but differentiation of a mathematical function having more than one variable. Partial differentiation, there are two types, dependent variables and independent variables. So, this x is called dependent variable. And the u is independent variable. And I am going to explain a sum in partial differentiation. If u equals to sin xy root of xy, ఇది uv ఫార్ములా ఉంది. ఇప్పుడు uv ఫార్ములా అప్లై చేయాలి. uv ఫార్ములా ఏంటంటే uv డాష్ ప్లస్ vu డాష్. ఇప్పుడు ఆ ఫార్ములా దీనికి అప్లై చేయాలి. ఇది u, ఇది v. రూట్ ఎక్స్ ఫార్ములా ఉంది. దీని మొత్తాన్ని ఎక్స్ అనుకోవాలి. రూట్ ఎక్స్ అంటే ఫార్ములా 1/2 రూట్ ఎక్స్. అండ్ మనం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం. ఎక్స్తో చేస్తామంటే y కాన్స్టెంట్. ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. ఎక్స్ వాల్యూ 1, y కాన్స్టెంట్ కాబట్టి y అలానే ఉంటుంది. ప్లస్ b u డాష్. దీని మొత్తాన్ని ఎక్స్ కింద సైన్ ఇంటూ ఎక్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సైన్ ఎక్స్ అంటే ఫార్ములా కాస్ ఎక్స్. ఇన్నర్ డెరివేటివ్ చేస్తే y వస్తుంది. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేద్దాం. సేమ్ uv ఫార్ములానే sin xy రూట్ x అంటే 1/2 రూట్ x. ఇప్పుడు y తో చేస్తున్నాం కాబట్టి x అనేది కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ y 1, x కాన్స్టెంట్ కాబట్టి రిమైనింగ్ అలానే ఉంటుంది. ప్లస్ v u డాష్. sin x అంటే ఫార్ములా cos x. y తో చేస్తున్నాం.
comma y is considered as f of kx comma ky equals to k power n into f of x comma y. K power n means degree of the homogeneous function. F of x comma y equals to x plus y by x square plus y equals to kx plus ky. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇచ్చారు అది హోమోజీనియస్ కాదు ప్రూవ్ చేయాలి. పైన డెఫినేషన్ ప్రకారం k ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు డిగ్రీ వస్తే అది హోమోజీనియస్ ఫంక్షన్. హోల్ స్క్వేర్ అంటే k కి ఆ వాల్యూకి రెండింటికి అప్లై అవుతుంది కాబట్టి k స్క్వేర్ కామన్ తీసుకున్నాం. సేమ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, k మిగులుతుంది. అప్పుడు ఆ k పైకి వస్తే ఇన్వర్స్ అవుతుంది. k ఇన్వర్స్ x ప్లస్ y బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. మనకి డిగ్రీ అనేది ఒక వాల్యూ వచ్చింది కాబట్టి ఏదో ఒక వాల్యూ అయినా రావచ్చు, 0 అయినా రావచ్చు. అలా ప్రూవ్ అయితే దాన్ని హోమోజీనియస్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు n ఈక్వల్స్ టు -1 మనకి ఇలా సంథింగ్